హాయ్ అండి, అమ్మ చేసేలాంటి కమ్మని పల్లి పచ్చడిని ప్రిపేర్ చేసుకుందామండి. ఇది వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. తర్వాత దోశ ఇడ్లీలలో కూడా చాలా బాగుంటుంది. చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మా ఇంట్లో అయితే మా అమ్మ రెగ్యులర్ గా తయారు చేసేదండి. ఇది అందరు తయారు చేసుకుంటారో లేదో నాకు తెలియదు కానీ మా ఇంట్లో మేము ఇలా ప్రిపేర్ చేసుకుంటాం. ఇది ఎలాగో ఇప్పుడు మనం తయారు చేసుకుందాం. ముందుగా కడాయిలో 20 ఎండుమిర్చిని వేసేసి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని వీటిని ఒక జార్లోకి షిఫ్ట్ చేసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వేడి నీళ్ళలో వేసి నానబెట్టుకొని ఇప్పుడు కడాయిలో 2 టీ స్పూన్ల ధనియాలు, 1.5 టీ స్పూన్ జీలకర్ర, 20 వెల్లుల్లి వేసి ఫ్రై చేసుకొని అది కూడా జార్లో వేసుకొని 1 టీ స్పూన్ సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకొని మళ్ళా పల్లీలు వేసి గ్రైండ్ చేసుకున్న తర్వాత చింతపండు రసము 2 వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకొని ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని పోపు కోసం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ పసుపు, 3 ఎండుమిర్చిని కట్ చేసుకొని వేసుకొని 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని పచ్చడిలో కలుపుకుంటే పల్లి పచ్చడి రెడీ. థ్యాంక్ యూ.